సార్ చెప్పండి, మీరు పాప ఫాదర్గా ఇప్పుడు పాప చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో ఇంత చదువుకుని ఈ రకమైన సిచ్యువేషన్ ఈరోజు పేరెంట్స్ కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. దీని టోటల్గా ఈ సిచ్యువేషన్ మీద ఏం చెప్పాలనుకుంటారు? ఈ సిచ్యువేషన్ మీద నేను చెప్పదలుచుకుంది ఒక్కటే అండి. ఈ సిచ్యువేషన్ జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గ్రూప్ 1 ర్యాంకర్స్ యొక్క పేరెంట్స్ కోరికలు, గ్రూప్ 1 ర్యాంకర్స్ యొక్క కోరిక ఏంటంటే, ర్యాంకు సాధించినటువంటి పిల్లల యొక్క కోరిక ఏంటంటే సమాజ స్థాపన చేయాలి. మన సొంతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఎంతోమంది అమరులైనారు. వారందరి త్యాగ ఫలమే ఈరోజు వచ్చింది. ఆ యొక్క త్యాగ ఫలాన్ని మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఈ యొక్క ర్యాంకులు సాధించుకున్నారు. ఈ యొక్క ర్యాంకులు సాధించుకున్న దాని మీద అబాణాలు వేసి బురద జల్లి వీళ్ళందరినీ కూడా వెనక్కి నెట్టేయాలనే ఉద్దేశంతో కొంతమంది స్వార్థ రాజకీయాలు చేయడం కానీ, స్వార్థంగా ర్యాంకులు సాధించలేని విద్యార్థులు కూడా ఇంకోసారి ర్యాంకులు సాధించుకోవాలి తప్ప ఇప్పటి వరకు ఉన్నటువంటి ర్యాంకులు సాధించిన పిల్లల మీద బురద జల్లి మీరు ఆ విధంగా తెచ్చుకున్నారు, ఈ విధంగా తెచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చి లేదా ఫ్రాడ్ చేసి అని అంటున్నారు. అది ఏమాత్రం నిజం కాదు. ఇప్పటితోటి ఈ యొక్క వ్యవహారాన్ని ముగించుకొని ఎవరంతటా వాళ్ళుగా రాజకీయం చేయకుండా దయచేసి వీళ్ళని మంచిగా జాబ్ చేసుకొని ఇచ్చి ఇంకోసారి ఎగ్జామ్లో వాళ్ళు మంచి ర్యాంకులు సాధించాలని చెప్పి కోరుకుంటున్నానండి. వాళ్ళందరికీ కూడా నా మనవి, వీళ్ళందరూ కష్టపడి అందరికీ న్యాయం చేయాలండి. వాళ్ళని అన్యాయం చేయమని అంటలేదు. ఇంకోసారి మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాళ్ళు ఇంకోసారి అయినా కష్టపడి ర్యాంకులు సాధించుకోవాలి. కానీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, నేను ఆటో డ్రైవర్ అండి, కష్టపడి చిన్నప్పటి నుంచి అడుగడుగు నాకు క్షణం అమ్మ నువ్వు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, నీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలు అభ్యున్నతి చెందాలి, వాళ్ళందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలి బిడ్డ అని చెప్పి ఎన్నో చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ యొక్క తరుణంలో జాబ్ కొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నోటికాడికి వచ్చిన అన్నాన్ని తీసివేసి పారేస్తున్నారు. ఇది ఏమాత్రం సబబు కాదు. పరిస్థితిని అర్థం చేసుకొని దయచేసి మీడియా మిత్రులు మీ ద్వారా మా విన్నపం ఏంటంటే, మా యొక్క గ్రూప్ 1 ర్యాంకర్ల యొక్క పిల్లల యొక్క పేరెంట్స్గా మా ఆవేదన ఏంటంటే, మా ఆవేదనని సమాజం దగ్గరికి తీసుకెళ్ళండి. మా యొక్క బాధల్ని విలువ తెలియజేయండి. అందరికీ తెలియజేసి దయచేసి ఈ వ్యవహారంతో ముగించుకొని డీపీలైనా ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి మేము న్యాయస్థానాన్ని కూడా గౌరవిస్తున్నాం. మాకు న్యాయం చేస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాము. కావాలంటే మీరు మాకు ఎంక్వైరీ చేసుకున్న పర్వాలేదు, మేము ఎట్లా చదువుతాము, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందనేది చూసుకున్న పర్వాలేదండి. నా దగ్గర నోట్స్ కూడా ఉంది, మొత్తం ప్రిపేర్ చేసుకుంది. మాకు మాత్రం అన్ని స్టేక్ హోల్డర్స్ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. అంతే. థ్యాంక్ యూ. సార్ ముఖ్యంగా చూసుకుంటే మరి గవర్నమెంట్ దగ్గరికి మీరు మీ యొక్క ప్రాబ్లమ్ని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి మీరు ఏమైనా అప్పీల్ చేయగలిగారా? ఇప్పుడు ఈ మీడియా ద్వారానే మేము విన్నవించుకుంటున్నామండి. వాళ్ళు కూడా సాధ్యమంతా చేస్తూనే ఉంటారు. మా యొక్క విన్నపం ఏంటంటే, మా యొక్క వేదన్ని సమాజం అందరూ తెలుసుకొని దయచేసి మా పేరెంట్స్గా మేము ఎన్ని కష్టాలు పడ్డామో, మాకు 3 సంవత్సరాలు ఎనలేని కష్టం, రాత్రింబవాళ్ళు నిద్రాహారాలు మాని అభిడసిన కడుపులతోటి ఉన్న కానించి మొదలుకొని బేబీ పుట్టిన తర్వాత కూడా అలాంటి ఎన్నో శ్రమలు పడి కష్టాలు పడి చదువుకుంటారు. ఇలాంటి విద్యార్థులకు, నిజమైనటువంటి విద్యార్థులకు అన్యాయం చేయొద్దని దయచేసి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. తప్పకుండా న్యాయం జరుగుద్ది, న్యాయం గెలవాలి, న్యాయం గెలుస్తుందని మాకు గట్టి నమ్మకం ఉంది. న్యాయం గెలవాలని కోరుకుంటానండి. దీన్ని రాజకీయాలు చేయొద్దని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదండి, తండ్రి కూతురు ఆయన ఆటో నడుపుకుంటాడంట. ఆటో నడుపుకుని పాపని ఇంతగానో చదివించి ఇంత కష్టపెడితే కనీసం వాళ్ళకి ఆ అవకాశం కూడా లేకుండా చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సో దయచేసి కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజకీయ పార్టీలు రకరకాల రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఎక్స్ పార్టీలు ఉన్నవాళ్ళు. సో అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళకి తగు న్యాయం చేయాలని యోఐటీవీ ద్వారా మేము కూడా వీళ్ళ పక్షాన ఉండి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఓటు స్టూడియో.